1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అనేక కారణాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణం, ఇవి ఏవైనా కానివ్వండి, ఏఐ కానివ్వండి, ఆర్థికంగా కాస్త సంక్షోభం రానుంది అనేది వినిపిస్తున్న మాట. ఈ మధ్య కాలంలో మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆర్థికంగా కాస్త పొదుపుగా ఉండండి, ఎక్కువగా పెట్రోల్ డీజిల్ వాహనాలు ఉపయోగించొద్దు, బంగారం వెండి కొనొద్దు అన్నారు. అయితే దీనికి గ్రహాల పరంగా ఏవైనా ఎఫెక్ట్ ఉండడం వల్ల బంగారం వెండి ఈ రేట్లలో ఇలా చాలా హెచ్చుతగ్గులు ఉంటాయా? అసలు ఆర్థిక సంక్షోభానికి ఏ గ్రహం కారణం? ఎప్పటి వరకు ఈ పరిస్థితులు మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంది? ఈ అంశాలన్నీ మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మోడీ గారి నోటి నుంచి బంగారం వెండి ఒక 1 year దాకా కొనకండి అనడం, పొదుపుగా ఉండండి అనడంతో ఏదైనా ఆర్థికంగా సంక్షోభం రానుందా అనే భయం మధ్యతరగతి కుటుంబాల్ని బాగా పీడిస్తోంది. అసలు ఏ గ్రహాల వల్ల ఇటువంటి హెచ్చుతగ్గులు ఉన్నాయి? ఎప్పుడు మనం క్లియర్ గా మంచి స్టేజ్కి వస్తాము? ఏ గ్రహాలు అనుకూలించాలి? గోచార రీత్యా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా వాణిజ్యం అంటే ఆర్థికమైనటువంటి బలం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటిది, ఆర్థిక బలం కరగాలి. వాణిజ్యాధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. బుధుడు గనక బలంగా ఉంటే వాణిజ్యం అంటే షేర్ మార్కెట్లు కానివ్వండి, ఇతర బంగారం, ఇవన్నీ షేర్ మార్కెట్లకు సంబంధించినవి కాబట్టి ఈ హెచ్చు తగ్గులు కలిగేటటువంటి వ్యాపారాలు వాణిజ్యం అంటే, దీనికి బుధుడు యొక్క బలం గట్టిగా ఉంటే అవి పెరుగుతూ ఉంటాయి. బుధుడు యొక్క బలం తక్కువగా ఉన్నప్పుడు తగ్గుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బుధుడు యొక్క బలం తగ్గినప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఇవి పెరిగి పతనానికి దారితీస్తూ ఉంటాయి. బాగా ఉధృతంగా పెరిగి పతనానికి దారితీస్తూ ఉంటాయి. అందున ప్రస్తుతం బంగారము వెండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బంగారం అనేటటువంటి దానికి గురుడు అధిష్టాన దేవత. బంగారానికి గురుడు రేపు జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటక రాశి గురుడికి ఉచ్చస్థానం కాబట్టి ఈ బంగారం అవన్నీ కూడా కొద్దిగా ఇంకా పెరిగేటటువంటి సూచనలు ఉంటాయి. ఇంకా పెరిగే సూచనలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ ప్రధానమంత్రి గారు అంటే ఎప్పుడూ కూడా అతి సర్వత్ర వర్జయేది. ఏదైనా ఒక కట్టడి లేకుండా అది మన కంట్రోల్ దాటి ఎదరికి వెళ్ళిపోతుంది అంటే దాన్ని వదిలిపెట్టమని చెప్పింది శాస్త్రం. అతి సర్వత్ర వర్జయేది. దాన్ని ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో అప్పటి నుంచి నువ్వు బాగుపడతావు. ఎప్పుడైతే దాన్ని వదిలేస్తావో అది ఒక స్థాయికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ పతనం అయిపోయి కిందకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అతిగా అన్నీ వాడటం వల్ల, అన్నీ కొనుక్కోవటం చేయటం, దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే అది విపరీతంగా పెరిగిపోతుంది. చాలా ఉధృతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు దగ్గర 1,00,000, 1,30,000, 1,00,000 దాకా బంగారం సంవత్సర కాలంగా మధ్యతరగతి వాళ్ళు ఇక తగ్గుతుందేమో అది తగ్గేటటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పెరిగేది ఎప్పుడు పెంచుతూనే ఉంటారు తప్ప అది ఎప్పుడు తగ్గదు. అది తగ్గడం కోసమని ఏం చెయ్యాలయ్యా అంటే అతి సర్వత్ర వర్జయ్యే, దాన్ని విసర్జించమని చెప్పి దాన్ని వదిలేమన్నాడు. అది శాస్త్రం చెప్పిన మాట. ధర్మం ఎప్పుడైనా సరే ధర్మగ్లాని కలిగినప్పుడు మనకి సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో కొన్ని సూచనలు ఇచ్చారు. మహర్షులు, దేవతలు కొన్ని సూచనలు ఇచ్చారు. ఎప్పుడైనా పరిస్థితులు చేదాటిపోయినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, మానవుడు ఎలా జీవించాలి అనేటటువంటి కొన్ని ధర్మాలు చెప్పాయి. ఆ ప్రకారంగా ధర్మబద్ధమైనటువంటి ఆలోచన చెప్పారు ప్రధానమంత్రి గారు. దాన్ని మీరు కొనద్దు, వదిలేయండి అంటే, దాన్ని కొనద్దు అంటే కొంతకాలం ఆపండి. ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే, ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, కేజీ పంచదార 100 రూపాయలు చెప్పాడు. అది మనకి ఎక్కువ అనిపించింది. అది ఎక్కువ అని చెప్పి ఎవరు వాడి కొట్లోకి వెళ్ళలేదనుకోండి, వాడు 2వ రోజు ఏం చేస్తాడు, కేజీ 80 రూపాయల బోర్డు పెడతాడు. తర్వాత అసలు వెళ్ళలేదనుకోండి, ఇంకో 1 నెలలు వెళ్ళలేదు, కేజీ 50 రూపాయల బోర్డు పెడతాడు. ఆ కారణంగా ఈ ఎప్పుడైతే ఈ బంగారం ఇవన్నీ ఆర్థికపరంగా ఈ వాణిజ్యపరమైనటువంటి ఈ రేట్లు పెరగడం వల్ల దేశానికి నష్టం కలిగేటటువంటి సూచనలు ఉంటాయి. ఎందుకయ్యా అంటే దానివల్ల చాలా ఆర్థిక నష్టం కలుగుతుంది. ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, భారతదేశానికి కానివ్వండి ఆర్థికపరమైనటువంటి కంట్రోల్ లేకపోతే మన పతనం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అది ఇల్లే కానివ్వండి, దేశమే కానివ్వండి, సంస్థే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఆ కారణంగా వారు ఏం చెప్పారు, కొంతకాలం మీరు దాన్ని కంట్రోల్ చేయండి. ఆ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరు కొనుక్కోకపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొద్దో గొప్ప తగ్గుతుంది. 25,000, 30,000 తగ్గినట్టే కదా. రూపాయి విలువ ఇంకా పడిపోకుండా దానికి ఆర్థిక మాంద్యం దెబ్బ మనకి పడకుండా ఉంటుందన్న కారణం చేత వారు చెప్పడం జరిగింది. ఈ ఆర్థిక మాంద్యం వల్ల ఎలాగో దేశవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది, కానీ ఎవరికి వాళ్ళుగా కాస్త దాని నుంచి రిలీఫ్ కోసం ఏమైనా ఇంట్లో చేసుకునే పరిహారాలు ఉన్నాయి? ఆర్థిక పరంగా అభివృద్ధి కలగాలి అంటే, దేశానికి అభివృద్ధి కలగాలి అంటే పూర్వకాలం అమ్మ విరాట పర్వం
మహాభారతంలో విరాట పర్వం అని ఉంది. Hmm. ఆ విరాట పర్వం గనక పారాయణం చేస్తే ఆర్థిక మాంద్యం గాను అక్కడ ఉన్నటువంటి కరువు నివారణం అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. అలా అన్ని దేవాలయాల్లోనూ ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఉంటాయి, ఆ దేవాలయ సగ్గా పురాణ పారాయణం చేసేవారు ఎవరైతే ఉంటారో వారి చేత విరాట పర్వాన్ని పారాయణం చేయించగలిగితే ఆ విరాట పర్వం పారాయణం వల్ల దేశంలో ఉన్నటువంటి కరువు సగం తీరు. ఒకవేళ చదువుకునే వాళ్ళు ఉంటే ఎవరికి వాళ్ళ ఇంట్లో కూడా చదువుకోవచ్చు గురువు గారు? అది ఎవరైనా చదువుకోవచ్చు. అదే విరాట పర్వమే చదువుకోమని ఎందుకు చెప్పారయ్యా అంటే, విరాట పర్వం అంటే ఏమిటి? పాండవులు అజ్ఞాతవాసంగా విరాటరాజు యొక్క కొలువులో ఉంటారు. అంతటి ఆర్థికంగా చక్రవర్తులైనటువంటి వారు విరాటరాజు కొలువులో ఎంత నియమబద్ధంగా వాళ్ళకి ఎంత జీవనం కావాలో అంత జీవనంగా వాళ్ళు ఎలా జీవించారో తెలియజేసేటటువంటిది ఈ యొక్క విరాట పర్వం. కాబట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని విని వీళ్ళు కూడా తెలుసుకుని ఆ రకంగా ఆచరిస్తారు. కాబట్టి ఆ ఆచరణ చేత ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి కరువు పోతుంది. అంటే దాన్ని ఎలా చెయ్యాలి, దాన్ని ఎలా నివారణం చేయాలి, మనం ఎలా జీవించాలనేటువంటిది విరాట పర్వం చెప్తుంది. మహాభారతంలో లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. మహాభారతంలో అది లేదు అంటే అది ఈ సృష్టికే సంబంధం లేనటువంటి విషయం, అది అసలు లేదని అర్థం అన్నమాట. కాబట్టి ఆ విరాట పర్వాన్ని ప్రతి దేవాలయంలోనూ పారాయణం చేయిస్తే కరువు కాటకాలు పోతాయి, ఆర్థిక మాంద్యం నివారణం అవుతుంది. ఆ ప్రకారంగా చేయాలి. అది దేశం కోసం చేసేటటువంటి, అంటే ఎండోమెంట్ వారు కానివ్వండి, లేదా ఇతరత్రా సంస్థల వారు, పీఠాల వాళ్ళు, అలాంటి వారు ఎవరైనా వారికి సంబంధించిన దేవాలయాల్లో చేయిస్తే చాలా మంచిది. పూర్వం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, వారు మహా అనుభావులు అనమాట. వారు సూచన మేరకు రాజశేఖర రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, వారు చేయించారు. అప్పుడు వర్షాలు పడలేదు, చాలా కరువు ఉంది. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన కొత్తలో వర్షాలు పడకపోవడం, చాలా కరువు, చాలా ఇబ్బందులు వచ్చాయి. తర్వాత మేఘమదనం ఏదో కూడా చేయించారు, అయినా సరే పడలేదు వర్షాలు. అప్పుడు ఉగాది రోజున వీరు పంచాంగ శ్రవణం చెప్తూ విరాట పర్వం పారాయణం చేయించండి, సహస్రఘటాభిషేకాలు చేయించండి, చేస్తే వర్షాలు పడతాయి, సహస్రఘటాభిషేకం వల్ల వర్షాలు పడతాయి, విరాట పర్వం పారాయణం చేయడం వల్ల సుభిక్షం కలుగుతుంది. అంటే అది ఆ పారాయణం ఎక్కడ జరుగుతుందో అక్కడ సుభిక్షం కలుగుతుంది. కాబట్టి అన్నీ చేయించండి అంటే రాజశేఖర రెడ్డి గారు, ఆయన నిజంగా ముఖ్యమంత్రి, ఆయన గౌరవం, ప్రజలందరి కోసం ఆయన చేయించారమ్మా. అలా చేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. ఆ పారాయణం చేసిన వాళ్ళలో వారి అంటే మేము ఎండోమెంట్ దేవాలయంలో చేసేవాళ్ళం అప్పట్లో. వారి యొక్క సూచనల మేరకు ఎండోమెంట్ దేవాలయాల్లో చేయించారు. తర్వాత వానలు సుభిక్షంగా పడ్డాయి. అప్పటి నుంచి అసలు ఎంత సుభిక్షం అంటే రాజశేఖర రెడ్డి గారు అడుగుపెట్టారు, మంచి వానలు బాగా పడ్డాయి, తర్వాత ఇవన్నీ మంచి, వారి చెయ్యి మంచిది, వారి కాలం, ఇలా ఈ ప్రకారంగా వచ్చిందనమాట. అలా ఈ విరాట పర్వం పారాయణం చేయడం వల్ల కరువు పోతుంది. కాబట్టి ముందు పెద్దలు అంటే ప్రభుత్వం వారు కొద్దిగా శ్రద్ధ చేసుకుని ఈ యొక్క విరాట పర్వం పారాయణలు కనుక చేయిస్తే ఆర్థిక మాంద్యం దెబ్బతినకుండా ఉంటుంది. తర్వాత సుభిక్షం కలుగుతుంది, దేశానికి, రాష్ట్రానికి సుభిక్షం కలుగుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.